షో టైం. టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఎస్వీఆర్ తర్వాత నవరసాల్లో నటసార్వభౌముడు అనిపించుకున్న గొప్ప నటుడు కైకాల సత్యనారాయణ. సుయోధనిగా, భీమునిగా, యమునిగా, ప్రతినాయకుడిగా, తండ్రిగా, తాతగా, కొడుకుగా ఏ పాత్ర వేసినా అందులో పాతుకుపోయే విలక్షణ నటుడు కైకాల. సాంఘిక, జానపద, చారిత్రక, పౌరాణిక సినిమాల్లో తను వేసిన పాత్రలకు ప్రాణం పోసి అలా 777కు పైనే సినిమాల్లో నటించిన కైకాల సత్యనారాయణ సినీ జర్నీ మీకోసం. కైకాల సత్యనారాయణ కెరీర్ హీరోగా దూసుకుపోతుందనుకున్న టైంలో సిపాయి కూతురు ఫ్లాప్ అయింది. దీంతో దొరికిన చిన్న చిన్న పాత్రలు వేయక తప్పలేదు. కానీ నెమ్మదిగా తన పర్ఫార్మెన్స్తో పెద్ద నటుడయ్యాడు. దర్శకుడిగా దాసరి నారాయణరావు మొదటి చిత్రం తాత మనవుడిలో తల్లిదండ్రులను పట్టించుకొని కొడుకుగా చిత్ర విజయానికి తను కారణమయ్యాడు. జన్మ ఇచ్చిన తల్లి చావు కారకుడైన నీలాంటి వాడికి ఎన్టీఆర్ని దూరం నుంచి చూస్తే ఎలా ఉంటాడో అలా కైకాల ఉంటాడంటూ అప్పట్లో తనకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉండేది. అలా కూడా తనకి చాలా ఆఫర్స్ వచ్చినా కేవలం తన పర్ఫార్మెన్స్తో ఏకంగా ఎన్టీఆర్కి ఎదురెళ్లే స్థాయికి చేరుకున్నాడు. కన్నింగ్ పాత్రలే కాదు, కదిలించే పాత్రల్లో కూడా పాతుకుపోయాడు. ఇక మీకు దగ్గు ఆయుసం పూర్తిగా తగ్గిపోతుంది బాబు గారు. రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్. అలాగే రావణుడు, రాక్షసుడు, కంసుడు, కదిలించే తాత అంటే ఎస్వీఆరే. అలా కొన్ని పాత్రలు చెబితే ఆ పాత్రలకు ప్రాణం పోసిన నటులే గుర్తొస్తారు. అలా యముడన్నా, కన్నింగ్ విలన్ అన్నా, అమాయకపు రౌడీ అయినా ఇలా కొన్ని పాత్రల పేరు చెబితే కైకాలే గుర్తొస్తాడు. అలా తనే ఆ పాత్రలకు ప్రాణం పోశాడు. హీరోగా వెళ్తే ఏడాదికి మొత్తం ఒకే పాత్ర. అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెళ్తే ఏడాదికి 5-6 మూవీలు చేసినా 5-6 వైవిధ్యమైన పాత్రలు దొరుకుతాయి. ఎస్వీఆర్ నుంచి కైకాల వరకు, కోటా నుంచి తనికెళ్ల భరణి వరకు అందరి అభిప్రాయం ఇదే. అందులో కైకాల హీరోగా ప్రయత్నించి తరువాత రూట్ మార్చాడు. కాబట్టే నవరసాలు పలికించే విలన్, తండ్రి, తాత, యముడు ఇలా ఎన్నో రూపాల్లో పాతుకుపోయిన గొప్ప నటుడుగా కైకాల ఫోకస్ అయ్యాడు. బేసిక్గా ఏ నటుడైనా వేసిన పాత్ర వేసినా బోర్ కొడుతుంది. కానీ అలా పాత్రలు రిపీట్ అయినా వాటి స్వభావాన్ని తన పర్ఫార్మెన్స్తో మార్చే నటుడు కైకాల. అందుకే రిపీట్ పాత్రలో కూడా కొత్తదనం తీసుకురాగలిగాడు. వేటగాడులో ఒకే రంగు బట్టలు, బూట్లు వేసుకునే అలవాటున్న విలన్గా కితకితులు పెట్టి కైకాల ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో చేశాడు. కొన్ని పాత్రలు వాటి స్వభావాలకు పారామీటర్స్ని ఫిక్స్ చేశాడు కైకాల. అందుకే హీరోగా పెద్దగా సక్సెస్ కాకున్నా హీరోల రేంజ్లో తనకంటూ ఇమేజ్, క్రేజ్ క్రియేట్ చేసుకోగలిగాడు. నేను కళ్ళుకొండని ప్రేమించాలా? ఎన్టీఆర్ సినిమా అంటే ఖచ్చితంగా కైకాల కనిపించాల్సిందే. అంతగా తనతో స్నేహమే కాదు, ప్రొఫెషనల్గా జర్నీని కూడా ఇష్టపడేవాడు ఎన్టీఆర్. అలాంటి ఎప్పుడూ పాము ముంగిస్ లాంటి పాత్రలోనే కాదు, ఫ్రెండ్లీ రోల్స్లో కూడా మెస్మరైజ్ చేశారు. అప్పట్లోనే ట్రెండ్ సెట్ చేశారు. జానపద సినిమాల్లో హీరోని ఎలివేట్ చేస్తూ ప్రతినాయకుడిగా చాలా సినిమాల సక్సెస్కి కారణమయ్యాడు కైకాల. టాలీవుడ్లో 2-3 తరాల టాప్ హీరోలందరితో ఫైట్ చేశాడు, భయపెట్టాడు, నవ్వించాడు, వణికించాడు, కదిలించాడు. కెరీర్ బిగినింగ్లోనే తాత పాత్రలోనూ పాతుకుపోయి కితకితులు పెట్టాడు సత్యనారాయణ. ఇలా ఏజ్కి రివర్స్లో ఏజ్ బార్ పాత్రలు, అలానే ఏజ్ బార్ స్టేజ్లో ఎంగేజ్ దొంగగా స్పెషల్ రోల్స్లో ప్రయోగాలు చేశాడు, మెస్మరైజ్ చేశాడు. బేసిక్గా ఎన్టీఆర్, ఎస్వీఆర్ లాంటి గొప్ప నటులు వేసిన పాత్రలు మరొకరు వేస్తే జనం యాక్సెప్ట్ చేయడం కష్టం. కానీ దుర్యోధనుడిగా వాళ్ళ స్థాయిలో మెస్మరైజ్ చేయగలిగాడు కైకాల సత్యనారాయణ. అలాంటి తనకి 94లో నంది, 2011లో రఘుపతి వెంకయ్య అవార్డులు వచ్చాయి. ఎంపీగా కూడా పొలిటికల్ జర్నీ చేసిన సత్యనారాయణ ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీకి ఒక జ్ఞాపకం. ఇది 777 సినిమాల్లో నవరసాలను వెండితెర మీద వెదజల్లిన నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ సినీ జర్నీ. మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.